నేను ఇవాళ మీ అందరికీ మన మొబైక్స్ టర్మ్ని ఎలా సెషన్ని లైవ్లో ఉంచుకోవాలి, ఊరికూరికనే అది మనకి సెషన్ లాగౌట్ అవ్వడం జరుగుతుంది సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాత. దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. సో ముందుగా మనం AWS కన్సోల్లోకి లాగిన్ అవ్వాలి. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి సో లాగ్ బ్యాక్ ఇన్ అని కొట్టంగానే నా యొక్క లాగిన్ పేజ్కి తీసుకెళ్ళిపోతుంది. నా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ నేను EC2 సర్వర్లో నేను ఒక 2 సర్వర్స్ అనేటిని ఆల్రెడీ క్రియేట్ చేశాను అండ్ దే ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో ఇందులో మీకోసం నేను ఒక డెమో సర్వర్ని ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో ఇలా నేను ఇన్స్టెన్స్ సైడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది. సో ఆ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ SSH క్లయింట్ దగ్గర మనకి SSH కమాండ్ అనేది ఉంది. సో దీన్ని మనం మొబైక్స్ టర్మ్లో మనం ఇచ్చినట్లయితే మనం సర్వర్కి కనెక్ట్ అవ్వగలుగుతాం. సో ముందుగా దీంట్లో పెమ్ ఫైల్ ఈ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను పెమ్ ఫైల్ అనేది నా యొక్క డెస్క్టాప్ మీద సెక్యూరిటీ కీస్ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే demo.pem. సో డెస్క్టాప్ పైన సెక్యూరిటీ కీస్ అనే ఫోల్డర్లో నాకు demo.pem ఫైల్ ఉండడం జరిగింది. ఇప్పుడు నేను మొబైక్స్ టర్మ్ అనే దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో నేను డార్క్ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్ట్ లోకల్ టెర్మినల్ నేను ఓపెన్ చేశాను. సో ది హోమ్ డైరెక్టరీలో ఉంది మొబైక్స్ టర్మ్. సో నేను ఇప్పుడు దీన్ని నా యొక్క పెమ్ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ యొక్క డైరెక్టరీకి నేను తీసుకువెళ్తున్నాను. చేంజింగ్ టు ది డైరెక్టరీ. సో డెస్క్టాప్ అండ్ దెన్ సెక్యూరిటీ కీస్ అనే ఫోల్డర్లోకి నేను వెళ్ళాను. సో అక్కడ నా పెమ్ ఫైల్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ నేను AWSలో ఆల్రెడీ SSH క్లయింట్లో ఈ కమాండ్ ఏదైతే ఉందో SSH కనెక్ట్ అవ్వడానికి దాన్ని నేను కాపీ చేశాను. ఆ కాపీ చేసిన దాన్ని నేను మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేశాను. సో ఆ రకంగా ఇది పేస్ట్ అవడం జరుగుతుంది. సో పేస్ట్ చేయాలి మన కమాండ్ కాపీ చేసింది అంటే మౌస్లో రైట్ క్లిక్ ఇస్తే ఈ మొబైల్స్ టర్మినల్లో మనకి పేస్ట్ అవుతుంది. ఇలా నేను ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు త్రూ మొబైల్స్ టర్మ్ ద్వారా త్రూ SSH కీ ద్వారా నేను నా డెమో సర్వర్కి అయితే లాగిన్ అయ్యాను. మీరు చూసినట్లయితే నేను కమాండ్స్ కొన్ని ప్లే చేసి చూపిస్తాను. సో నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్న డైరెక్టరీని LS చూసినట్లయితే అలాగే ఒక ఫైల్ని కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. ఇలా సమ్ ర్యాండమ్ ఫైల్స్. చూసినట్లయితే ఒక డైరెక్టరీని అట్లానే ఒక ఫైల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో నేను సర్వర్కి కనెక్ట్ అయ్యాను. సో మనం ఈ మొబైల్స్ టర్మ్ని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసేది ఎక్కువగా ఇది బిగినర్స్కి వచ్చే ప్రాబ్లం. సో ఈ మొబైల్స్ టర్మ్ టూల్ని వాడుతున్నప్పుడు వాళ్ళు మిగతా యాక్టివిటీస్ చేస్తూ దీన్ని కనుక ఒక కొద్దిసేపు దీని మీద యాక్టివిటీస్ ఏం చేయకపోతే ఇది ఇన్యాక్టివ్ అయిపోయి సర్వర్ నుంచి లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఈ SSH కమాండ్ని తీసుకొచ్చి మళ్ళీ మనం పేస్ట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అనేది మనం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ద్వారా మనం వర్కౌట్ చేసుకోవచ్చు. సో ముందుగా సెట్టింగ్స్ వెళ్తాం. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో కాన్ఫిగరేషన్లో మనకి జనరల్, టెర్మినల్, X11, SSH. ఈ SSH ట్యాబ్లో ఈ కింద ఉన్న SSH సెట్టింగ్స్లో ఈ SSH కీప్ అలైవ్. సో మన SSHని ఇది అలైవ్లో ఉంచుతుంది. అది ఎప్పుడు కూడా మనం టిక్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటామో మన యొక్క మొబైక్స్ టర్మ్ అనేది లైవ్లో ఉంటుంది. మాటిమాటికి అది లాగౌట్ అయిపోదు. సో ఇట్ విల్ బి ఇన్ యాక్టివ్ కండిషన్. సో దీన్ని మనం ఎప్పుడైతే యాక్టివ్ చేసుకుంటామో ఈ మొబైక్స్ టర్మ్ అనేది మనకి సెషన్ అలైవ్లో ఉంటుంది. సో ఇలా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళి చేసుకుంటాం. సో మనం వర్క్ చేసుకున్నప్పుడు మిగతా ఫోల్డర్స్ డైరెక్టరీస్ చేసుకున్నా కూడా మన మొబైక్స్ టర్మ్ అనేది సెషన్ నుంచి ఊరికనే లాగౌట్ అయిపోదు. సో ఈ ప్రాబ్లం అనేది ఇలా మనకి SSH అలైవ్ ద్వారా మనకి వర్కౌట్ అవుతుంది. Thank you all. Hope you like this video. Please subscribe to our